పిలువబడిన వాళ్ళందరూ పరలోక రాజ్యానికి రారు. పిలువబడిన వారు అనేక మంది. దేవుడు ఆహ్వానం అందరికీ ఇచ్చేశాడు. యేసు ప్రభు అందరికీ ప్రభు. ఆయన అందరి నిమిత్తం తన ప్రాణం పెట్టాడు. అలా అని చెప్పి అందరూ పరలోకానికి వెళ్ళిపోతున్నారా? వెళ్ళరు. ఎవరైతే దేవుని ఆహ్వానాన్ని మన్నించి ఆయన రాజ్యంలోకి వస్తారో వారే దేవుని విందులో రుచి చూస్తారు. పిలువబడిన పిలుపును గౌరవించేవాడు, దేవుని మాటకు లోబడేవాళ్ళు, వారు నా విందులో పాల్గొంటారు. దేవుడు నీకు పిలుపునిచ్చినప్పుడు, సువార్త పిలుపునిచ్చినప్పుడు, దేవుని రాజ్యానికి సంబంధించిన పిలుపునిచ్చినప్పుడు నువ్వు నెపములు చెప్పే వ్యక్తిగా ఉన్నావా, లేదా ఆ పిలుపును గౌరవించే వ్యక్తిగా ఉన్నావా ఆలోచించేయాలి. లేమ్ ఎక్స్క్యూజెస్ కొన్నిసార్లు దేవుని విందు నుండి మనం దూరం చేస్తున్నాయి. దేవుని మాటకు లోబడడానికి ఏక మనసు లేదు. దేవుడు ఏర్పరిచిన విందులో పాల్గొనడానికి ఏక మనసు లేదు. ఆ గొప్ప విందులో పాలు పొందడానికి వీరికి ఏక మనసు లేదు. కానీ నెపములు చెప్పడానికి ఏక మనసు ఉంది. They wanted to escape the great invitation given by the Lord. దేవుడిచ్చిన గొప్ప పిలుపు నుండి వారు దూరం అయిపోయారు. కారణం ఏంటో తెలుసా? నెపములు చెప్పారు. నీకున్న పొలాలు, నీకున్న ధనధాన్యాలు, నీకున్న బంగారం, నీకున్న వెండి, నీకున్న లోక సంబంధమైన ఆస్తిపాస్తులు దేవుని నేను దూరం చేస్తున్నాయా? ఒకసారి ఆలోచించాయి.